నమస్కారం. శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు కొన్ని కీలకమైన విషయాలు నేర్చుకోవటంలో వెనకబడుతూ ఉంటారు. అంటే వాళ్ళు నేర్చుకునే సామర్థ్యం దెబ్బతిన్నట్టు భావించాలి. చదవటం, రాయటం, లెక్కలు చేయటం, దిక్కులు అర్థం చేసుకోవటంలో వెనకబడుతున్నారంటే దానర్థం వాళ్ళు నేర్చుకునే సామర్థ్యం తక్కువగా ఉన్నట్టు. పిల్లల్లో ఇది సహజమైన లోపమే అయినా సకాలంలో గుర్తిస్తే మాత్రం సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఈ లోపాన్ని గుర్తించటం, సరిదిద్దుకోవటం మీద వైద్య నిపుణుల అభిప్రాయాలతో ఈనాటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ మీ ముందుకొస్తుంది. పిల్లలు చురుగ్గా ఉండటానికి, నేర్చుకునే సామర్థ్యం తక్కువగా ఉండటానికి సంబంధం లేదు. చురుగ్గా ఉన్నప్పటికీ వాళ్ళు చూడటంలో, వినటంలో, అర్థం చేసుకోవటంలో భిన్నంగా వ్యవహరిస్తారు. పరీక్షకు చదవటం మీద కానీ, తరగతి గదిలో పాఠం వినటం మీద గాని సరిగ్గా దృష్టి పెట్టలేరు. ఈ కారణంగా వారిలో నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. ఇలాంటి వారితో వ్యూహాత్మకంగా వ్యవహరించి సరైన గాడిలో పెట్టాల్సి వస్తుంది. అదెలాగో తెలుసుకుందాం. నేర్చుకోవటంలో లోపాలు రకరకాలుగా ఉండవచ్చు. వీటిని మానసిక వైకల్యాలుగా భావించటానికి వీల్లేదు. కదలికలకు సంబంధించి డిస్ప్రాక్సియా అనేది ఒక ప్రధానమైన సమస్య. కదలికలను సమన్వయం చేసుకోలేకపోవటమే ఇందులో కీలకం. రాను రాను రాయటం కూడా కుదరని పరిస్థితి వస్తుంది. మాట్లాడలేకపోవటం, కాంతిని తట్టుకోలేకపోవటం కూడా వీళ్లలో కనబడుతుంది. భాషను సరిగా పట్టుకోలేకపోవటం అనే డిస్లెక్సియా ఇంకో రకమైన సామర్థ్య లోపం. ఈ లోపాలున్న వాళ్లకు చదవటం, రాయటం కష్టం. ఆలోచనలు మాటల రూపంలో పెట్టలేరు. చదివి అర్థం చేసుకోవటంలోనూ గ్రామర్ పరంగానూ తప్పులు చేస్తారు. ఇక రాయటంలో సమస్యలకు కారణమయ్యేది డిస్గ్రాఫియా అనే వైకల్యం. ఈ సమస్య ఉన్నవాళ్ళ చేతిరాత బాగుండదు. వీళ్ళ రాతలతో అక్షర దోషాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తమ ఆలోచనలు పేపర్ మీద పెట్టడంలోనూ వీళ్ళు సమస్యలు ఎదుర్కొంటారు. ఫస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు నేర్చుకునేది అంటే స్టడీస్ నేర్చుకునే పరంగా కానీ, ఏడిహెచ్డి పిల్లల్లో కానీ వాళ్ళు చక్కగా కమ్యూనికేట్ చేస్తారు. సో క్లాస్లో టీచర్ ఏదన్నా చెప్పినప్పుడు అప్పటికప్పుడు గ్రాస్ప్ చేసేసి గట్టిగా చెప్పేసి ఆన్సర్లు చెప్పేసి మిస్ అని వచ్చేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. చైల్డ్ చాలా మంచిగా ఉన్నాడు, 2nd క్లాస్ వరకు 4th క్లాస్ వరకు అని చెప్తారు. ఆ తర్వాత నుంచి అక్కడ చైల్డ్కి తగ్గిపోవడం కాదు, నేర్చుకునే కెపాసిటీ తగ్గడం కాదు, కానీ అక్కడ లెర్నింగ్ నీడ్స్, డిమాండ్స్, ఆ కరికులం ఎక్కువ అయినప్పుడు వీళ్ళు దానికి మ్యాచ్ కాకపోతారనమాట. మెయిన్గా చిన్నపిల్లల్లో ఉండే కండిషన్స్ వచ్చేసి ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ ఆర్ అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్. దీంట్లో పిల్లలు ఫోకస్ చేసి నేర్చుకునేటప్పుడు ఆ ఫోకస్ అనేది చేయలేకపోతారనమాట. సో క్విక్గా ఎక్కడో పక్కన డిస్ట్రాక్ట్ అవ్వడము, చదువుకునేటప్పుడు కూర్చొని ఎన్ని గంటలు ఇది చేసినా కానీ మర్చిపోయేది అనేది జరగచ్చు అనమాట. సో ఇది ఒక కండిషన్. ఆటిజంలో ఏమవుతుందంటే వాళ్ళకు మంచి IQ ఉండొచ్చు, ఓకే, కానీ వాళ్ళకి ఎక్కువ స్టిమ్యులేషన్, చుట్టూ ఉన్న థింగ్స్ ఎక్కువ వచ్చేసినప్పుడు ఆ ప్రాసెసింగ్ అనేది ఇబ్బంది అవ్వచ్చు అనమాట. సో దాని నుంచి కూడా కొన్నిసార్లు లెర్నింగ్ అనేది ఇబ్బంది కావచ్చు. IQ ఇది కొంచెము తక్కువ పర్సంటేజ్లో ఉండొచ్చు అనమాట. ఆర్ కొంత పిల్లలకి స్పెసిఫిక్ లెర్నింగ్ డిఫికల్టీస్, అంటే మ్యాథ్స్లో ఒక్కటే కొంచెం ఇబ్బంది రావడము, లేకుంటే అన్నీ వర్బల్గా అన్నీ మాట్లాడగలరు, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు, కానీ రాయడంలో ఒకటే స్పెసిఫిక్గా ఇబ్బంది ఉండొచ్చు. రెమీడియల్ థెరపీ ఉంటుంది. అంటే వాళ్ళకి అదే మ్యాథ్ క్లాస్లో అందరు పిల్లలకి ఒక రకంగా చెప్తే అంతా అర్థమైపోతుంది, కానీ ఈ స్పెసిఫిక్ చైల్డ్కి అర్థమయ్యేది అంత ఈజీగా కాకపోవచ్చు. అదే 1-to-1 కూర్చోపెట్టి వాళ్ళకి అదే స్టెప్ని ఇంకా బ్రేక్ డౌన్ చేసి లేకుంటే వేరే రకంగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ చైల్డ్కి అర్థమవుతుంది అనమాట. సో మనము ఆ చైల్డ్కి మ్యాచ్ అయ్యే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అనమాట. పిల్లల్లో లెక్కలు చేసే సామర్థ్యాన్ని, వినికిడికి సంబంధించిన మెదడులో జరిగే ప్రక్రియలో లోపాన్ని కూడా నేర్చుకునే సామర్థ్యపు లోపాలుగానే లెక్కిస్తారు. లెక్కలు చేయగలగటం అనేది సామర్థ్య లోపానికి సంబంధించిన విషయం కావటం గమనార్హం. ఇది ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉండవచ్చు. లెక్క పెట్టడం, అంకెలు గుర్తుపట్టడం కూడా మర్చిపోవటం ఇందులో గమనిస్తాం. ఎక్కాలు కంఠస్థం చేయటం లాంటివి వీళ్లకు రాదు. శబ్దాలను మెదడు సరిగ్గా ప్రాసెస్ చేయకపోవటం వలన మరికొన్ని సమస్యలు వచ్చి పడతాయి. ఈ లోపం ఉన్నవాళ్ళు చదవటానికి కష్టపడతారు. చదవటం, నేర్చుకోవటంలో వెనుకబడతారు. దిక్కులను మాటల్లో చెబితే గుర్తుపట్టలేరు.
ఒకేలా ధ్వనించే పదాల్లో తేడాన్ని గుర్తుపట్టలేరు. ఒకసారి విన్న పదాన్ని గుర్తుంచుకోలేరు. అదే విధంగా బొమ్మలకు సంబంధించి కూడా వీరిలో లోపం కనబడుతుంది. దృశ్య సమాచారాన్ని గ్రహించటంలో వెనుకబడతారు. దాదాపు ఒకేలా కనిపించే రెండు వస్తువుల మధ్య తేడాను గ్రహించటం ఇలాంటి సమస్య ఉన్న వాళ్లకు కష్టంగా మారుతుంది. వీళ్ళ చేతికి కంటికి సమన్వయం కుదరదు. మెదడు ప్రాసెస్ చేయడంలో ఎందుకు వెనకబడతాము అన్న దాంట్లో ఇప్పుడు చెప్పినాను కదండి, ఫస్ట్ ADHD. ఆ ADHDలో ఏమవుతుంది అని అంటే మనము ఇది ఫోకస్ చేయాలి, ఒక టాపిక్ మీద ఫోకస్ చేసి ఉంచాలి. పక్కన ఏ చిన్నదున్నా డిస్ట్రాక్ట్ అయిపోతారు. సో ఆ పక్కన డిస్ట్రాక్షన్ నుంచి ఇప్పుడు క్లాస్లో ప్రిన్సిపల్ మేడం లోపలికి వచ్చింది, టీచర్ లెసన్ చెప్తుంటారు, మేడం వెళ్ళిపోతారు, ఏదో పలకరిస్తారు, వెళ్ళిపోతారు. అందరూ మళ్ళీ క్లాస్లోకి ఫోకస్ అయిపోతారు. అంటే వాళ్ళు చేస్తున్న పని ఎక్కడుందో, ఎక్కడ వదిలేస్తారో దాన్ని ఇమీడియట్గా ఏదైనా డిస్ట్రాక్షన్ వచ్చినా మళ్ళీ రాగలుగుతారనమాట. కానీ ఈ పిల్లల్లో ఆ సర్క్యూట్లో కొంచెం తేడా ఉంటుంది. సో ఒక్కసారి ఆ డిస్ట్రాక్షన్ వచ్చినాక వాళ్ళు ఎక్కడ ఆ పనిని వదిలేసినారు అనేది మర్చిపోతారనమాట. ఈ ఇబ్బంది వాళ్ళు చిన్నప్పటి నుంచే కాకుండా పెద్దగా అయినాక కూడా ఒక పని చేస్తూ మధ్యలో ఏదన్నా ఆటంకం వస్తే ఆ పని అలాగే మధ్యలో వదిలేసి వేరే పనికి వెళ్ళిపోతారు. తర్వాత ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అరే ఇది మధ్యలో వదిలేసినాను అనుకుంటారు. సో అది బ్రెయిన్లో కొన్ని సర్క్యూట్స్ అలా ఉండడం వలన ఆ డిస్ట్రాక్షన్స్ అనేది వస్తుంటాయి. ఇప్పుడు ఆటిజంలో ఏమవుతుంది, వాళ్ళకి కొంచెము సెన్సరీ సెన్సిటివిటీస్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్కటి ప్రాసెసింగ్ కొంచెము నిదానంగా చేసుకుంటారనమాట. ఒకటేసారి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకటేసారి మాట్లాడినప్పుడు ఏది ప్రాసెస్ చేసుకోవడము, ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనేది టూ మచ్ బర్డన్గా అనిపిస్తుంది అనమాట. అలాంటప్పుడు పిల్లలు కామ్గా అయిపోయి పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటారనమాట. వాళ్ళు ఇంక ఇన్వాల్వ్ కారు. అలాంటి వాళ్ళకి 1-to-1 ఎప్పుడైనా కానీ ఒక పర్సన్ చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, దాన్ని రెస్పాండ్ అవుతారు. అలా కాకుండా ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కసారిగా అంత స్టిమ్యులేషన్ వచ్చినప్పుడు దాన్ని ప్రాసెస్ చేసుకోలేరు. ట్రైనింగ్ వలన స్లోగా మనము దాన్ని రీబిల్డ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. నేర్చుకోవడంలో వెనుకబాటును వెంటనే గుర్తించటం కష్టం. ఎందుకంటే నిర్దిష్టమైన లక్షణాలు అంటూ ఉండవు. పైగా అన్ని లక్షణాలు అందరిలో ఒకేలా ఉండకపోవటం కూడా ఈ రకమైన అయోమయానికి కారణం. చాలా మంది పిల్లలు ఈ లక్షణాలు బయటపడనివ్వరు. స్కూలుకు వెళ్లటానికి నిరాకరించడం గమనించినప్పుడో, హోంవర్క్ సరిగా చేయటం లేదని తరచూ ఫిర్యాదులు వస్తున్నప్పుడు మాత్రమే తల్లిదండ్రులకు అనుమానం వస్తుంది. మరీ మెల్లగా పనిచేస్తున్నప్పుడు, చెప్పిన పని సరిగా చేయలేకపోతున్నప్పుడు పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యం తగ్గుతున్నట్టు అనుమానించాలి. దేని మీద సరిగా దృష్టి కేంద్రీకరించలేకపోవటం, దేన్ని వివరంగా పట్టించుకోకపోవటం గాని, అతిగా పట్టించుకోవటం గాని గమనిస్తే ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి లక్షణాలున్నప్పుడు సైకాలజిస్ట్ను సంప్రదించాలి. నేర్చుకోవడంలో వెనకబడ్డము అనేది క్లాస్ రూమ్లో ఫస్ట్ టీచర్ నోటీస్ చేస్తారనమాట. అంటే ఈ చైల్డ్ కొంచెం స్లో ఉన్నారు, రాసుకునే నోట్స్లో స్లో ఉంటారు, ఆ రాసే దీంట్లో తప్పులు ఎక్కువ ఉన్నాయి అనేసి, లేకుంటే ఆ నేర్చుకుని చెప్పేటప్పుడు ఆన్సర్స్ చెప్పేటప్పుడు అందరూ ఫాస్ట్గా చేయగలుగుతున్నారు. ఒక టాస్క్ క్లాస్లో ఇచ్చినప్పుడు అందరు కంప్లీట్ చేయగలుగుతున్నారు, కానీ వీళ్ళు వెనకబడిపోయి ఉన్నారు అనేది ఫస్ట్ టీచర్ గమనిస్తుంటారనమాట. పేరెంట్తో వచ్చినప్పుడు సింపుల్గా ట్యూషన్స్ పెట్టించి వాళ్ళు ఇంప్రూవ్ కాగలుగుతారా, లేకుంటే వాళ్ళకి అందరి మధ్యన ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ లేక అలా బిహేవ్ చేస్తున్నారా, లేకుంటే ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్సా, సరిగా రాత్రి లేటుగా నిద్రపోయి టీవీ చూసి, లేకుంటే ఎక్కువ వీడియో గేమ్స్ ఆడి, ఇలాంటి ఇబ్బందుల నుంచి ఉంటే కన్నా ఫస్ట్ అవన్నీ క్లియర్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. అన్నీ చేసిన తర్వాత కూడా చైల్డ్ చదువులో వెనకబడి ఉన్నారు అని అంటే దెన్ యూ నీడ్ టు లుక్ ఇంటూ ఏం చెయ్యాలి నెక్స్ట్ స్టెప్. మన చేతిలో ఉన్న ప్రాసెస్ అన్నీ కూడా మనం చేసేస్తున్నాము, అయినా ఇంకా చైల్డ్ ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాగే వదిలేస్తే కన్నా వాళ్ళు రేపొద్దున కాలేజ్కి యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు చాలా కష్టం అయిపోతుంది. ఇలాంటి ఇబ్బందులు ADHDలో ఇబ్బందులు ఉండడం వలన వాళ్ళకు పెద్దగా అయినాక కాలేజ్ డ్రాప్అవుట్స్ అంటే బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉండి వాళ్ళు అసైన్మెంట్లు కంప్లీట్ చేయలేక ఇది నాతో కాదు, ఇది నాకు కాదు అంటే మళ్ళీ మంచి ఐక్యూ ఉంటుంది, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, కానీ ఆ స్పెసిఫిక్గా ఏం టాస్క్ చెయ్యాలి, ఆ టాస్క్ అనుగుణంగా నేను ఎలా చెయ్యాలి అనే ప్లానింగ్, ఆర్గనైజేషన్ స్కిల్స్ ఇవన్నీ లోపించడం వలన ఇబ్బంది పడుతుంటారనమాట. సో ఇది మనము చిన్నప్పటి నుంచి గుర్తించి దాన్ని
దాన్ని మనము ఒక ప్రాసెస్లో పెట్టుకుంటూ వస్తే వాళ్ళు పెద్దగా అయినాక కూడా ఆ స్కిల్స్ నేర్చుకోవడం, కోపింగ్ స్కిల్స్ అంటాం, నేర్చుకోవడం వలన ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ అవ్వగలుగుతారనమాట. పిల్లల్లో కొన్ని విషయాలు నేర్చుకోవటం పట్ల విముఖత, నిర్లక్ష్యం, వెనుకబాటుతనం కనబడితే దాని వెనుక మానసిక, శారీరక కారణాలు ఏమున్నాయో కొంత ఆలోచించాలి. లోపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే అది కూడా తల్లిదండ్రులు గమనించాలి. ఏది గుర్తుపట్టలేకపోవటం, చేతికి కంటికి మధ్య సమన్వయం లేకపోవటం లాంటివి పసిగట్టగానే సైకాలజిస్టును సంప్రదిస్తే పరిష్కారం లభిస్తుంది. పాలు తాగే వయసులో ఉన్న పిల్లలు తరచూ తాగిన పాలు వాంతి చేసుకుంటూ ఉంటారు. అది అజీర్తి సమస్య అయినా చాలా మామూలు విషయంగానే తీసుకుంటారు, ఎందుకంటే అది చాలా సహజమే కాబట్టి. కానీ ఘనాహారం తీసుకునే పిల్లలు వాంతి చేసుకోవటాన్ని తేలిగ్గా తీసుకోరు. అలాంటి జీర్ణ సమస్యకు పరిష్కారం కోసం వెతుకుతారు. ఎదిగే పిల్లలకు ఆహారం అరగకపోవటం వల్ల ఎదుగుదలను దెబ్బతీస్తుంది కాబట్టి కంగారు పడటం సహజం. పదే పదే సమస్య కనిపిస్తే జీర్ణకోశంలో ఏదైనా సమస్య ఉందేమో పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలి. ఈ కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు స్వరూపారాణి గారు ఇలా అడుగుతున్నారు. మా బాబుకు 2 ఏళ్లు దాటాయి. 10 నెలలు నిండినప్పుడు అత్త, పాప లాంటి పదాలు పలికేవాడు. ఆ తరువాత మానేశాడు. అన్ని రకాలుగా ఎదుగుదల బాగానే ఉంది. నడక కూడా ఏడాదిలోపే నేర్చాడు. కానీ శబ్దాలు చేయటం, నవ్వటం మినహా మాట్లాడడం లేదు. ఇలా మాట్లాడడం ఆలస్యం కావటానికి కారణమేంటో అర్థం కావటం లేదు. సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. స్వరూపారాణి గారు, మీ బాబుకి 2 years అని చెప్పారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అన్నీ అటైన్ అయ్యారా లేదా అని ఫస్ట్ మనం చెక్ చేసుకోండి. వాకింగ్ కానీ, క్రాలింగ్, వాకింగ్, అలాగే మనము స్పీచ్ కానీ, ఇట్లా అన్నీ కూడా ఏజ్ అప్రోప్రియేట్ అటైన్ అయ్యాడా లేదా అనేది ఫస్ట్ మీరు డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ఎంతవరకు ఎక్కడ డెఫిసిట్స్ ఉన్నాయో కొంచెం గుర్తించాలి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అన్నీ అటైన్ అయ్యారు, ఒక స్పీచ్ మాత్రం డిలే ఉంది అని చెప్తున్నారు. సో స్పీచ్లో ఇప్పుడు మీ బాబు ఎన్ని వర్డ్స్ మాట్లాడగలరు? 2 years పిల్లల్లో యూజువల్లీ ఒక 2 word sentences, 3 word sentences కొంతవరకు మాట్లాడడానికి ప్రయత్నిస్తారు పిల్లలు. సో ఇది ఎంతవరకు మీ బాబు మాట్లాడుతున్నాడు? అండ్ మాట్లాడకపోతే ఒకసారి మాటలు వచ్చి ఏమైనా రిగ్రెషన్ ఏమైనా అట్లాంటిది ఏమైనా అయ్యిందా అంటే మాట్లాడలేకపోతున్నాడా? స్పీచ్ డిలే కాకుండా వేరే ఏమైనా లక్షణాలు కూడా ఉన్నాయా అంటే ఐ కాంటాక్ట్ ఇవ్వలేకపోవటం, నలుగురిలో సోషలైజ్ అవ్వడం, వేరే ఒక గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్లో వేసినప్పుడు తను ఒంటరిగా ఆడుకోవడం, ఆ పిల్లలతో మింగిల్ అవ్వకుండా, కలవకుండా ఈ అబ్బాయి ఒంటరిగా ఆడుకోవటం అనేది, ఇలాంటివి కూడా ఏమైనా ఉన్నాయా? ఉత్త స్పీచ్ డిలే మాత్రమే ఉందా? స్పీచ్ డిలే మాత్రమే ఉంది అని అంటే ఎన్ని వర్డ్స్ మాట్లాడగలుగుతున్నాడు? యూజువల్లీ ఏంటంటే ఓరో మోటార్ అలాంటివి ఏవైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి స్పీచ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇదవుతాయి. సో మీరేం చేయండి, ఒక్కసారి ఫస్ట్ మీ పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి. పీడియాట్రిషియన్ చెక్ చేస్తారు, ఏవైనా ఓరల్గా కానీ ఇలాంటివి ఏమైనా మోటార్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని చూస్తారు. ఆ తర్వాత మీరు ఒకసారి స్పీచ్ లేకపోతే క్లినికల్ సైకాలజిస్ట్ అట్లాగే స్పీచ్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఒక్కసారి వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు, ఎన్ని వర్డ్స్ మాట్లాడుతున్నారు, అలాగే కాంప్రహెండ్ కూడా చేస్తున్నాడా అంటే అర్థం అవుతుందా లేదా, ఎన్ని కమాండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నాడు, ఇవన్నీ కూడా చూస్తారు ప్రాపర్గా. అండ్ తర్వాత ఒకసారి మీరు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసెస్ చేసిన తర్వాత ఇంకేమైనా లోపాలు ఉంటే మీకు దానికి కూడా వాళ్ళు రైట్గా సజెస్ట్ చేస్తారు. డాక్టర్ గారు మల్లేశ్వరి గారు ఇలా అడుగుతున్నారు. మా మనవడికి 5 ఏళ్ళు, చాలా చిలిపి, అల్లరి చేస్తాడు. అయితే పెద్ద చిన్న తేడా లేకుండా ప్రవర్తించటం, ఒక్కసారిగా కోపం తెచ్చుకోవటం, అమ్మా నాన్నను కూడా కొట్టటం, పెద్దగా అరవటం, పిలిచినా సరిగ్గా పలకకపోవటం లాంటి లక్షణాలు పెరిగిపోయాయి. తెలివైన వాడే గాని ఈ లక్షణాలు భరించలేకపోతున్నాం, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మల్లీశ్వరి గారు, ఇప్పుడు మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచి బాబు ఇలాగే విపరీతమైన అల్లరి ఏమైనా చేస్తున్నాడా? ఒక చోటు కుదుటిగా కూర్చొని కొంతసేపు ఒక కన్సిడరబుల్ పీరియడ్ ఆఫ్ టైం ఎంతవరకు తను ఆడుకోగలడు? ఓకే, టాయ్స్, ఏజ్ అప్రోప్రియేట్ టాయ్స్ ఇంట్రడ్యూస్ చేయండి. ఎంతవరకు తనకి కాన్సన్ట్రేషన్ పెట్టి చక్కగా కొంతసేపు కూర్చొని చేయగలుగుతున్నాడు యాక్టివిటీస్. అంటే పిలిచినప్పుడు రెస్పాండ్ అవ్వడు అని చెప్పారు. అంటే తనని పిలిస్తే ఐ కాంటాక్ట్ ఇవ్వటము, రెస్పాండ్ అవ్వటము,
ఇలాంటివి కూడా ఏమైనా లక్షణాలు ఉన్నాయా? ఇప్పుడు ఇవన్నీ ఒక 2 కండిషన్స్, ఒక 2-3 కండిషన్స్కి మనకి మిక్స్ అయ్యి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆటిజం లక్షణాలు ఉన్న పిల్లలు కూడా యూజువల్లీ ఏంటంటే వాళ్ళు పిలిస్తే పలకరు. అలాంటిది ఏమైనా ఉందా? లేకపోతే ఇంటెన్షనల్లీ మీరు పిలుస్తున్నా పట్టించుకోకుండా, అంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ బిహేవియర్ ప్రాబ్లం మళ్ళీ. సో అలాంటిది ఏమైనా ఉందా? మీరు అటెన్షన్ డెఫిసిట్స్ వల్ల ఏమైనా ఇలా ADHD ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో ఇది మనకి బిహేవియర్ ప్రాబ్లమ్స్, అందరినీ కొట్టడము, అందరినీ లేకపోతే బాగా విసిగించటము ఇలా చేస్తున్నాడు అని అంటే ఏమైనా ఇంటెలిజెన్స్ కూడా ఒక్కసారి ఎవాల్యుయేట్ చేస్తారు. లో ఇంటెలిజెన్స్ ఏమైనా ఉందా? మీరు తెలివైన వాడు అని చెప్తున్నారు. యూజువల్లీ ఒకసారి మన పిల్లలు మనకి అన్ని రకాలుగా తెలివిగా అనిపిస్తారు. కొన్నిసార్లు దీంతో పాటు లెర్నింగ్ డిఫికల్టీస్, ఇంటెలిజెన్స్ ఎంత ఉంది, అలాగే దాంతోపాటు బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అట్లాగే సోషల్ స్కిల్స్, ఎమోషనల్ ఈ డెఫిసిట్స్ ఏమైనా కూడా ఉన్నాయా, లెర్నింగ్ డిఫికల్టీస్ ఉన్నాయా, ఇవన్నీ ఒకసారి అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. లేదు అని అంటే దీన్ని బిహేవియర్ ప్రాబ్లమ్స్ కిందనే కన్సిడర్ చేసి ట్రీట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. దీంతో పాటు పేరెంటింగ్ సెషన్ కూడా, అంటే పేరెంట్స్కి కూడా ఎలా హ్యాండిల్ చేయాలి ఇలాంటి పిల్లల్ని అని చెప్పి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ సెషన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పిల్లల్లో అజీర్తి సమస్యను గమనించినప్పుడు అనేక రకాల పోషకాలు అందేలా చూడాలి. కాయగూరలు, ఆకుకూరల్ని రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండేలా అనేక రూపాల్లో వేరువేరు వంటలుగా వండి తినిపిస్తూ ఉండాలి. ఒకే రకమైన ఆహారం తినడాన్ని పిల్లలు అంతగా ఇష్టపడరు కాబట్టి పోషకాలు పుష్కలంగా ఉండే అవే పదార్థాలను వేరువేరు రీతుల్లో ఉండటం వల్ల పిల్లలు ఆసక్తికరంగా తింటారు. డాక్టర్ గారు రాజరాజేశ్వరి గారు ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 2 నెలలు. పుట్టినప్పుడు BCG టీకా వేయించాం. ఆ టీకా వేసిన చోట ఇప్పుడు చీము పట్టింది. కొద్దిగా రసిక కారుతుంది. BCG టీకా దగ్గర అలా కురుపులా తయారు కావటం సహజమేనా, లేదంటే ఇది ఇన్ఫెక్షన్కు సంకేతమా అని అడుగుతున్నారు. రాజరాజేశ్వరి గారు, ఇది BCG అనేది ట్యూబర్క్యులోసిస్, TB అనేది రాకుండా ప్రివెంట్ చేయడానికి ఇస్తూ ఉంటారండి. దాని రియాక్షన్స్ 2-3 రకాలుగా ఉంటాయి. ఈ చీము రావడం అనేది బాగా పనిచేసింది అనే దానికి సంకేతంకి, బాగా రెస్పాన్స్ వచ్చింది అనే దానికి సంకేతం. ఈ చీముతోటి బేబీ బాగానే ఉందా లేదా అనేది ఒకటి ఇంపార్టెంట్. దానికి తోడు జ్వరాలు ఏమన్నా వస్తున్నాయా, ఆ చీము కారు అంటే లెఫ్ట్ హ్యాండ్లో పైన ఇస్తారనమాట ఇది. సో అక్కడ ఏమైనా చంకలో కానివ్వండి అట్లా ఏమన్నా గడ్డలు ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇవన్నీ ఏమి లేకుంటే జనరల్గా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లేదు గడ్డలన్నీ అలా ఏమన్నా కనిపించి జ్వరం వచ్చి కొంచెము ఇరిటబుల్గా ఉండడం అలా ఉంటే డాక్టర్ గారికి చూపించాల్సి వస్తుంది. ఈ చీము అది పట్టింది, ఒకవేళ ఇదేమి ఇన్ఫెక్షన్ అంటే నార్మల్ రియాక్షన్ అని అనుకుంటే, ఈ గడ్డలు అలాంటివి ఏమీ లేకుంటే దాన్ని ప్రెస్ చేయడం కానీ దాన్ని ఒత్తడం కానీ అలాంటివి ఏమీ చేయొద్దు. జస్ట్ జనరల్గా చీము కారుతూ ఉంటే జస్ట్ జనరల్గా కాటన్ పెట్టి మెల్లగా తూడ్చేస్తే సరిపోతుంది. అది అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అన్నమాట. డాక్టర్ గారు మహేశ్వరి గారు ఇలా అడుగుతున్నారు. మా పాపకు 1.5 ఏడాది కిందట తలకు దెబ్బ తగిలింది. అప్పుడు వాపు వచ్చి గట్టిగా బొడిపె కట్టింది. ఆయింట్మెంట్ రాశాక అది కాస్త చిన్నదయ్యింది. కానీ ఇప్పటికీ ఆ వాపు ఉండటమే కాకుండా అది కాయ కాసినట్టు తయారైంది. నాకెందుకో భయంగా ఉంది. ముందు ముందు అదేమైనా ప్రమాదకరంగా తయారవుతుందా అని అడుగుతున్నారు. మహేశ్వరి గారు కింద పడ్డప్పుడు అన్కాన్షియస్ అవ్వడము, ధ్యాస తప్పడము, స్పృహ తప్పడము, రిపీటెడ్గా వామిటింగ్స్ కావడం ఇవి అలాంటివి ఏమీ లేవు. దాని నుంచి బయటపడింది కాబట్టి అంత వరీ కావాల్సిన అవసరము లేదండి. మెదడు అనేది చాలా వెల్ ప్రొటెక్టెడ్ ఆర్గాన్ ఉంటుందండి. దాని చుట్టూ ఆ పొరల మధ్యలో నీరు ఉండడం వల్ల షాక్ అబ్సార్ప్షన్ బాగానే ఉంటుంది. మెదడుకి ఈ బొప్పి కట్టడం అనేది ఏంటంటే సూపర్ఫిషియల్గా, అంటే స్కిన్కి బోన్కి మధ్యలో ఉండే స్కిన్లో రక్తం చేరటం వల్ల అది హీలింగ్ ప్రాసెస్, అది నయమయ్యే టైంలో ఆ రక్తము పూర్తిగా వెళ్ళకుండా అక్కడ చిన్న ఎముకలాగా ఫామ్ అవ్వడం వల్ల ఆ బొప్పి గట్టిగా అనిపిస్తుంది. ఆ బొప్పి పెరుగుతూ ఉండకుంటే అంత వరీ కావాల్సిన అవసరం లేదు. ఈ బొప్పి అంటే ఒక్కోసారి బ్రెయిన్ నుంచి కూడా ఒక్కోసారి వాపులు అలా వస్తుంటే, అది చిన్న పిల్లలు పుట్టినప్పుడు అలా ఏమైనా గ్యాప్ ఉండి దాంట్లో నుంచి వచ్చిందైతే అలా ఏమన్నా ఉంటే దాని లక్షణాలు ఏంటంటే చాలా ఇరిటబుల్గా ఉండడము, ఊరికే ఏడుస్తూ ఉండడము, లేకుండా మత్తుగా ఉండడము, విపరీతంగా వాంతులు అవ్వడము, ఫిట్స్ రావడము, కళ్ళు తేడాగా పెట్టడము, మెల్లకన్ను కానివ్వండి కిందికి కానీ పెట్టేయడము, మాడు ఉబ్బడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట. అంటే ఇవన్నీ తలలో ప్రెషర్ పెరగడానికి గల లక్షణాలు. అలాంటివి ఏమీ లేకుండా అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి.
ఎలాంటి ఆహారాన్నైనా జీర్ణం చేసుకోగల సామర్థ్యం సాధారణంగా పిల్లలకు ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని తల్లిదండ్రులు అవసరానికి మించిన కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలను వాళ్ళకు పెట్టడం వల్ల అజీర్తి సమస్యతో పాటు పిల్లల్లో స్థూలకాయానికి ఇది దారితీయవచ్చు. జీర్ణకోశ సమస్య నివారణ కోసం పిల్లలకు పెట్టే ఘనాహారంలో కూరగాయలు, పీచు ఎక్కువగా ఉండే ఆహారం, ఆకుకూరలు, పండ్లు ఇవ్వాలి. పిల్లలకు జంక్ ఫుడ్స్కు బదులుగా బాదం పప్పు, వాల్నట్స్ వంటి పోషకాహారాలు అందేలా ఉంచాలి. ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ వంటి వాటికి బదులు మజ్జిగ, మిల్క్ షేక్స్ వంటి ఆరోగ్యకరమైన ద్రవాహారాలు అందుబాటులో ఉంచాలి. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 87905 97766.